హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిల్. వెల్కమ్ టు నాన్న మస్దా ఛానల్. ఈరోజు హౌస్లో రచ్చరంబోల. ఆ రచ్చరంబోల అంటే ఎవరికి మధ్య రచ్చరంబోల? యష్మికి, సోనియాకి. వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నిన్న నామినేషన్ ప్రక్రియలో భాగంగా యష్మి, సోనియాని నామినేషన్ చేయడం జరిగింది. అయితే చెప్పిన పాయింట్లు కరెక్ట్గా ఉన్నాయి. అదేంటంటే వాళ్ళ ఇద్దరి మధ్యన వాళ్ళిద్దరిని ముందుకు నెట్టి నువ్వైతే వెనక్కి ఉంటున్నావు, నీ ఆట అయితే కనిపించట్లేదు అని చెప్పి ఆ పాయింట్ని రేజ్ చేసి అడిగింది. అంతవరకు బాగానే ఉంది. దాని మీదే కంటిన్యూగా 5 నిమిషాలు నుంచి 10 నిమిషాల దాకా ఒకటే అరుచుకోవటం. అది ఎట్లా ఉందంటే నాగార్జున గారు ఒక మాట చెప్పారు రీసెంట్గా, కుళాయిల దగ్గర పంపుల దగ్గర కొట్టుకుంటారే అట్లా ఉంది అని చెప్పి అన్నారు కదా. సేమ్ అదే నిన్న కూడా రిపీట్ అయ్యింది. అయితే యష్మి చెప్పినప్పుడు ఆ పాయింట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు హౌస్లో సభ్యులు ఎక్కువ శాతం సోనియా మీద నెగిటివ్గా ఉన్నారు. ఇప్పుడు అందరినీ కలుపుకొని పోకూడదా అనేది ఆమె ఇష్టం అనుకోండి. అది ఎందుకు నెగిటివ్గా ఉన్నారు అంటే ఆమె యాటిట్యూడ్, అది ఆమెకు అర్థం అవుతుంది కదా. ఇప్పుడు ఆమె చెప్పేదే కరెక్ట్ అనుకోకూడదు కదా. ఒకళ్ళు ఇద్దరు అయితే సరే, దాదాపు ఎక్కువ సభ్యులందరూ ఆమె మీద నెగిటివ్గా ఉన్నారు. అది ఆమె తెలుసుకొని దాన్ని పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్ళాలి. కానీ ఇప్పుడు మళ్ళీ యష్మి ఆ పాయింట్ రేజ్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఇంకా డిస్కషన్ పెంచకూడదు, సరే అని చెప్పి ఆపేస్తే పోయేది. ఏమో ఒక మాట అని. యష్మి అయితే అసలు తగ్గట్లేదులేండి, అసలు దూసుకెళ్ళిపోతుంది. ఇంకా వదిలితే కొట్టేస్తాను అన్నట్టుంది అనమాట. ఇంకా రెస్ట్రిక్షన్స్ ఏం లేకపోతే ఇంకా దూకేసి కొట్టేస్తా అన్నట్టు చూస్తుంటే అట్లానే ఉంది. మనకి బాగా నిప్పులు జరుగుతుంది సోనియా మీదకి. ఇదే మనకి 5 నుంచి 10 నిమిషాల దాకా చూపించారు. తర్వాత నిఖిల్ కూడా అభయ్తో ఒక మాట అంటాడు. ఆమె ఏదో కమాండింగ్గా ఉన్నట్టు ఉంది ఆమె. ఇది అంటే సోనియా ఇది, అది బయటికి ఎట్లా పోర్ట్రేట్ అవుతుందో అని చెప్పి నవీన్ అబ్బాయి తోటి అంటం జరిగింది ఒక సందర్భంలో. అలాంటప్పుడు నువ్వు దూరంగా ఉండాలి కదా, నీ ఆట మీద, నీ గేమ్ మీద ఫోకస్ పెట్టాలి. అట్లా కాకుండా నిన్న మళ్ళీ సోనియాకి వెళ్ళి సారీ చెప్పటం, ఓ పక్కేమో యష్మిని ఓదారుస్తుంటివి, ఇంకో పక్కేమో ఏమకొచ్చి సారీ చెప్తుంటివి. అంటే ఇదేంది, ఇద్దరి మధ్య నలిగిపోతున్నావా లేకపోతే ఏంది నాకు అర్థం కాలేదు. నువ్వు వెళ్ళింది గేమ్ ఆడటానికి, ఆ గేమ్ మీద ఫోకస్ పెట్టాలి. కానీ యష్మి ఏడిస్తే ఏంది, సోనియా ఏడిస్తే ఏంది, ఓదార్చు, కాదంటలేదు. ఇదేంది, ఆమె దగ్గరికి అసలు సారీ చెప్పాల్సిన అవసరం ఏంది ఇందులో? పృథ్వీతోటి నువ్వు ఇట్లా అన్నావంట, బయటికి ఎట్లా పోర్ట్రేట్ అవుతుందో, నేనైతే అసలు ఇంట్లో వాళ్ళకి ఎట్లా పోర్ట్రేట్ అవుతుందని నేను ఆలోచించను. అలా అనుకునేవాడు ఉండవాక నాతోటి అని చెప్పినప్పుడు అయినా కొంచెం దూరంగా ఉంటే మంచిది. అట్ట కాకుండా నాదేం తప్పు లేదు అని వెళ్ళి సారీ చెప్పటం, ఇది ఎంతవరకు కరెక్ట్? నాకైతే నీకు ఇలా చేయటం అనేది నాకు నచ్చలేదు. మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తర్వాత పృథ్వీ ఒక మాట అంటాడు, నీ కాడ ఒక మాట, నా కాడ ఒక మాట, వాళ్ళ దగ్గర ఒక మాట, ఇట్లా నారదుడిలాగా అయిపోయింది వాడి పరిస్థితి అని చెప్పి. ఎందుకు అంత పరిస్థితి? ఇప్పుడు ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇవ్వాలా, నువ్వు గేమ్ మీద ఫోకస్ పెట్టాలా. వాళ్ళు ఏమనుకుంటున్నారో, వీళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళు ఫీల్ అవుతారేమో, వీళ్ళు ఫీల్ అవుతారేమో, నువ్వు ఇట్లా అనుకుంటుంటే రేపు చూసే జనాలు ఏం చేస్తారంటే ఓట్లు వేయటం మానేస్తారు. వీడు ఇంతే కావాలా, మారడు కావాలా అని చెప్పి అనుకుంటారు ఓట్లు. అప్పుడు నువ్వు బయటకు వచ్చి నువ్వు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారు అనుకుంటే బయటకు వచ్చి నువ్వు ఫీల్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఏదైనా కానీ గేమ్ మీద ఫోకస్ పెట్టి ముందుకెళ్తే నిఖిల్ బాగుంటుందని నా అభిప్రాయము. తర్వాత వచ్చేసరికి సోనియాకి ఆల్రెడీ చాలా నెగిటివ్ వచ్చేసింది. హౌస్ సభ్యులు చెప్పిన మాటలు అన్నీ కాకపోయినా కొన్నన్నా తీసుకోవాలి. ఎందుకు ఇట్లా జరుగుతుంది, అసలు ఏంది అనేది ఆమె ఆలోచించుకోవాలి. అలా కాకుండా నేను చేసేదే కరెక్ట్ అని ఆ ఇదిలోనే ఉంది తప్పితే. ఇప్పుడు
హౌస్లో సభ్యులు దాదాపు ఎక్కువ శాతం ఈమెకి నెగిటివ్గానే ఉన్నారు. ఎందుకని? ఈమె అవతల వాళ్ళకి చెప్పేది వరకైతే బాగానే ఉంటుంది, కానీ అవతల వాళ్ళు చెప్పేది ఏమి తీసుకోలేకపోతుంది అన్నమాట. ఒకనొక టైంలో మొన్న నబీల్ కూడా అన్నాడు, నువ్వేం గార్డియన్వా అంటే నువ్వు చెప్తే వినాలా అని చెప్పి. అది కరెక్టే కదా. ఇట్లా జరుగుతూ ఉంది హౌస్లో. తర్వాత ఇప్పుడు రెడ్ ఎగ్ ఎవరికి ఇచ్చాడు నిఖిల్? సోనియాకే కదా. అలాంటప్పుడు ఆమె నిలుపుకోలేకపోయింది, అంతవరకు ఓకే, ఆమె చేయలేకపోయింది ఆ గేమ్, ఆ టాస్క్లో ఆమె ఓడిపోయింది. తర్వాత ఇప్పుడు నిన్న ఒక టాస్క్ జరిగింది, సెకండ్ చీఫ్ ఎవరు అనే టాస్క్ జరిగింది. ఆ చీఫ్లో మనకి పెద్ద గొడ్డలు ఒకటి ఇస్తారు, ఒక 10 బొమ్మలు ఉంటాయి. అంటే యాక్చువల్గా 11 మంది హౌస్ సభ్యులు ఉంటారు, వాళ్ళల్లో నిఖిల్ చీఫ్ కాబట్టి నిఖిల్ బొమ్మ ఉండదు అనమాట, మిగతా హౌస్ సభ్యులు అందరూ బొమ్మ ఉంటుంది. ఫస్ట్ ఛాన్స్ నిఖిల్కి ఇస్తాడు. ఆ నిఖిల్కి ఇచ్చినప్పుడు నీకు ఎవరైతే చీఫ్కి అర్హులు గారో వాళ్ళ బొమ్మని సుత్తితో కొట్టేసామని చెప్పినప్పుడు ఆదిత్య గారి బొమ్మ తీసుకొని సుత్తితో కొడతారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మొన్న విష్ణుప్రియ అలాగే ప్రేరణ మధ్య ఆ దోశ గొడవ ఏదైతే జరిగిందో, అలాంటప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోలేదు, నువ్వు మాట్లాడినట్టయితే బాగుండేదన్న. ఇప్పుడు చీఫ్ క్వాలిటీస్ అయ్యే కదా, ఇద్దరు నువ్వు అందరికంటే పెద్దోడివి, పెద్ద తరహాగా మాట్లాడాలి, కానీ నువ్వు చూస్తూ సైలెంట్గా ఉన్నావు. అందుకనే ఇది చీఫ్కి అందుకనే అర్హుడు కాదని చెప్పి నేను ఆ బొమ్మని కొట్టేస్తున్నా అని చెప్తే దానికి క్లారిఫికేషన్ ఇస్తాయి. గొడవ జరుగుతున్నప్పుడు వచ్చి మనం చేసేది వేరు, గొడవ అంతా సర్దుమనిగినాక వెళ్ళి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాట్లాడటం వేరు కదా. గొడవ జరుగుతున్నప్పుడు వెళ్ళి పెద్ద తరాగా అట్లా కాదు ఇట్లా కాదు ఇద్దరికి నచ్చి చెప్తే సరిపోద్ది. గొడవ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి నచ్చి చెబితే అది కరెక్ట్, ఆ స్టాండ్ తీసుకోలేదని ఆ కారణంతో ఆయన చీఫ్కి అర్హులు గారు అని చెప్పి ఆయన బొమ్మని కొట్టేయటం జరిగింది. ఇప్పుడు ఈ టాస్క్లో ఏంటంటే ఎవరు బొమ్మ అయితే మనం కొట్టేస్తామో వాళ్ళు తలపడాల్సి ఉంటుంది. ఆ గొడ్డలు ఏదైతే ఉందో ఆ బజార్ భాగంగానే వాళ్ళు అంటే ఆ కొట్టే కొద్దీ ఇంకా తగ్గిపోతూ ఉంటారు కదా. చీఫ్కి ఎవరైతే అర్హులు అనుకో వాళ్ళందరూ తగ్గిపోతూ ఉంటారు. అప్పుడు వాళ్ళందరూ ఆ గొడ్డలు బజార్ భాగంగానే గొడ్డల దగ్గరకు వచ్చి పట్టుకొని ఎవరికి దొరికితే వాళ్ళు నెక్స్ట్ ఎవరు బొమ్మని అంటే ఎవరు అనర్హులు అనుకుంటారో వాళ్ళ బొమ్మని పగలగొట్టేయాలన్నమాట. ఇప్పుడు ఆదిత్య ఓము అలాగే ఈయన నిఖిల్ వీళ్ళిద్దరు ఉంటారు. తర్వాత నెక్స్ట్ ఛాన్స్ ఎవరికి వస్తుంది అంటే ఆదిత్య ఓం గారికి వస్తుంది. అప్పుడు పృథ్వీకి ఇస్తాడనమాట. పృథ్వీకి కూడా ఈయన చెప్పింది బాగుంది. ఆదిత్య ఓం గారు ఏంటంటే ఈయన ఫిజికల్గా బాగా ఉంటారు, మీరు మా చీఫ్ అయితే బాగుంటుంది అందుకని ఇస్తాను అని చెప్పి ఇచ్చాడు. ఆయన వచ్చేసరికి మణికంఠ కారణం కూడా చెప్తాడు, ఫిజికల్గా మెంటల్గా నువ్వు స్ట్రాంగ్గా లేవు అందుకని అని చెప్పి. ఇక ఇలా కొట్టుకునే ప్రక్రియలో మళ్ళీ నిఖిల్కి వస్తుంది. నిఖిల్కి వచ్చినప్పుడు ఆల్రెడీ ఆమెకి ఎగ్ ఇచ్చాడు, రెడ్ ఎగ్ ఇచ్చి ఆమెని ఎంకరేజ్ చేశాడు ఆ చీఫ్గా. దాంట్లో ఫెయిల్ అయిపోయింది. ఇంకా తర్వాత ఎవరికైతే ఇవ్వలేదో వాళ్ళకి ఇచ్చుకుంటూ రావాలి. నైనికాకి ఇచ్చాడు, ఓకే. తర్వాత మళ్ళీ తనకు అవకాశం వస్తే మళ్ళీ సోనియాకి ఇస్తాడు. ఎందుకు? ఆల్రెడీ ఆమెకి ఒకసారి ఇచ్చావు కదా రెడ్ ఎగ్, ఎంకరేజ్ చేసినట్టే కదా చీఫ్గా. మళ్ళీ ఆమెకి ఇవ్వటంలో అర్థమైంది. ఇప్పుడు వీళ్ళందరూ గమనిస్తూ ఉంటారు ఎవరికి ఇస్తారైనా. సోనియాకి ఇచ్చే అప్పుడు వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనే అనిపిస్తుంది కదా, యష్మి చెప్పింది ఇవన్నీ. అందుకని తర్వాత సోనియాకి ఇచ్చిన తర్వాత సోనియా నబీల్ని అంటే వాళ్ళిద్దరికి మధ్య జరిగిన ఆ గొడవను బేస్ చేసుకొని అతనిది నబీల్ది కొట్టేసిద్ది. హౌస్లో నువ్వు అందరితోటి 100% కలవలేదని చెప్పి ఇంకా నబీల్ అడుగుతాడు,
నిఖిల్, పృథ్వీ, నేను మీతో బాగుండట్లేదా, మీతో కలవలేదా, మీతో మింగిల్ అవ్వలేదా అని చెప్పి ఒక్కొక్కరిని అడిగితే క్లారిటీ ఇచ్చుకోండి. అందరూ అవును బాగానే ఉంటున్నావు అని చెప్తారు. అప్పుడు తప్పు ఎవరిది? సోనియాదే కదా. అంటే ఈమెతో కలవలేదని చెప్పి ఈమె మాట తీసుకొని అతను చీఫ్గా అనర్హుడు అని చెప్పి అతను బొమ్మ పగలు కొట్టిద్దా అనిపించింది నాకు. తర్వాత వచ్చేసరికి ఇంకా జరుగుతున్న ప్రక్రియలో తల బొమ్మ పైలిపోతూ ఉంటాయి. చివరికి ఎవరు మిగులుతారు అంటే సీత, నయనిక, ప్రేరణ, వీళ్ళు ముగ్గురు మిగులుతారు. ఈ ముగ్గురులో మళ్ళీ అవకాశం ఎవరికి వస్తుంది అంటే సీతకి అవకాశం వచ్చినప్పుడు నయనిక బొమ్మ, వాళ్ళు ఇద్దరు బాగా క్లోజ్గా ఉంటారు కదా, నయనిక బొమ్మని పగలు కొడతారన్నమాట. పగలు కొడితే అప్పుడు దానికి నయనిక ఫీల్ అయ్యింది. నయనిక ఎందుకు ఫీల్ అయ్యింది? ఆల్రెడీ ఆమె చీఫ్ అయింది కదా, ఇంకా దానికి ఫీల్ అవ్వటం దేనికి? చీఫ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇంకా ఉన్నారు కదా, వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుంది కదా. సరే, టోటల్గా లాస్ట్లో ఇంకా ఇద్దరు మిగులుతారు. ఆ ఇద్దరిలో ప్రేరణ, సీత. ఈ ప్రేరణ సీతకు వచ్చినప్పుడు నయనిక చూడండి, సీత నయనిక బొమ్మ పగలగొట్టినా కానీ తర్వాత నయనికకి అవకాశం వచ్చినప్పుడు తీసుకొచ్చి మళ్ళీ సీతకి ఇస్తుంది అన్నమాట. అప్పుడు సీత ప్రేరణ బొమ్మను పగలగొట్టడం జరిగింది. దాంతో సెకండ్ చీఫ్గా సీత అవటం జరుగుతుంది. ఈరోజు ఇంతవరకు చూపించారు. సెకండ్ చీఫ్ సీత అనమాట. ఈ సీత చీఫ్ అయినందుకు ఆమెకి కంగ్రాట్స్ తెలుపుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.